అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి బయటకు రావాలని నినాదాలు చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మంత్రి జోగి రమేష్ అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ గారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరూ కూడా ఏ విధంగా మేలు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఏ విధంగా మంచి జరుగుతుందని మాకన్నా మీరే ఎక్కువ గ్రామాల్లో ఉంటారు కాబట్టి తెలుసు. ఎందుకంటే మేము చేసే ప్రోగ్రాంలో కూడా ప్రతి ప్రోగ్రాంలో మీరు అటెండ్ అవుతూ ఉంటారు. మీరే ముందుండి ప్రోగ్రాంలు అన్నీ చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ అభిమానం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. తప్పనిసరిగా మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకంటే నిన్న కూడా పట్టణంలో మాట్లాడే నివాళ కూడా చెప్తాం, మీకు మంచి జరగాలని. ఎందుకంటే ప్రతి చోట కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆదరించేది మీరు, జగన్ అన్న కానీ మమ్మల్ని కానీ. ఇంతకుముందు ఉన్న రోజుల్లో మనం అంటే ఉద్యోగం రాకముందు ఉన్న పరిస్థితి, ఒకసారి మనం ఉద్యోగంలో చేరితే బాగుండు అని చెప్పేసి మనం అందరం కూడా కళ్ళగంటాం. అవునా కదా? ఒక అడుగు ముందుకేస్తాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఎంత మనం స్టార్టింగ్లో నాకు తెలిసి 500 నుంచి అట్లా మనకు కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముడిపడి ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది కూడా.